హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఈ వీడియోలో బంతిపూల మాల ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూద్దాము. ఇవన్నీ ఉలెన్ ఫ్లవర్స్ అండి. ఇవి ఎలా తయారు చేయాలనేది కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా అయితే చేసి పెట్టుకున్నాను. ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. ఈ మాల కుట్టడానికి ఇలాగా స్ట్రాస్ అయితే కావాలి. అండ్ అలాగే టాజల్స్, అవైతే టాజల్స్ అండి, ఉలెన్ టాజల్స్. ఇవి కూడా నేను తయారు చేసేది ఎలా చేయాలి ఏంటనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ అలాగే ఇంకా గ్రీన్ వూల్ అనేది ఒకటి కావాలి. ఇంకా ఇప్పుడు మాల ఎలా కట్టాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మాల కుట్టాలంటే ఇలా కొన్ని స్ట్రాస్ అయితే తీసుకోవాలండి. ఇలా స్ట్రాస్ అయితే తీసుకొని మనం లైన్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇవైతే మన సైజెస్, చిన్న సైజెస్ అనేవి కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ మధ్యలో పెట్టడానికి ఎంత సైజ్ అయితే కావాలో మనం అంత సైజ్ అనేది మనం సెట్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను చేస్తున్నాను కదా, ఈ విధంగా అన్ని ఈక్వల్ సైజెస్ ఉండే విధంగా అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. మనకి ఎంత సైజు కావాలో నేనైతే ఈ సైజు అయితే కట్ చేశాను. ఇప్పుడు ఎలా కుట్టాలనేది చూద్దాం. ఇలాంటి నీడిల్ అయితే తీసుకొని దానికి ఊలు అయితే ఎక్కించానండి. ఇప్పుడు దీనికి మనకి ఒక్కొక్క ఫ్లవర్ అనేది ఎక్కించుకోవాలి. ఇలా లైన్గా ఫ్లవర్స్ మధ్యలో ఇలా స్ట్రాస్ అయితే పెట్టేసి మనం లైన్గా ఫ్లవర్స్ అయితే వేసుకోవాలి. మనకి ఏ విధంగా కావాలో అలా వేసుకోవచ్చు. నేనైతే 2 ఎల్లో కలర్ వేసి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఒకటైతే వేసాను. ఈ విధంగా మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో అయితే మనం ఫ్లవర్స్ అనేది కుట్టుకోవాలండి. ఇలా మొత్తం కుట్టేశాక స్టార్టింగ్ అయితే నేను పైన తగిలిచ్చే వైపు ఒక 3 సిల్వర్ పూసలు అయితే కుడుతున్నాను. చూడడానికి బాగుంటుందని కుడుతున్నానండి. ఇలా కుట్టేశాక లాస్ట్లో అయితే మనం ఒక ముడైతే వేసుకోవాలి. అంటే పూసలు బయటికి రాకుండా ఒక ముడైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి తగిలించుకునేదానికి కొంచెం అయితే రింగ్ టైపు దారంతోనే చుట్టేసుకోవాలి. మనకు అలాగే వద్దనుకుంటే ఏమైనా రింగ్స్ ఉంటే అవైనా పెట్టుకోవచ్చు. అంటే కీ చైన్ రింగ్స్ కానీ ఇంకా ఏమైనా ఎలాంటివైనా ఉంటే మనకి ఈ విధంగా రింగ్స్ లాగా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు.
నా దగ్గర అయితే ఇలాంటి రింగ్స్ అయితే ఉన్నాయండి. సో అందుకని నేను అవి పెట్టేసి ఫిక్స్ చేసాను. ఇప్పుడు కింద వైపు అయితే ఇలాంటి టాజల్స్ మనం చేసుకున్నాం కదా, ఇలాంటివి అయితే మనం డైరెక్ట్గా దీనికి కలిపి ముడి వేసేయాలి. ఇప్పుడైతే ఒకటి చూపిస్తున్నాను. తర్వాత నాకు ఒకటే ఉంటే నచ్చలేదండి, అందుకే 2 టాజల్స్ అయితే కట్టుకున్నాను. అది మన ఇష్టం అండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. మనకి చూడడానికి లుక్ ఎలా బాగుంటే అలాగైతే మనం సెట్ చేసుకోవచ్చు. ఇలాంటివి బయట అయితే ప్లాస్టిక్లో అలా దొరుకుతాయి కదండి, అవి అయితే ఎక్కువ రోజులు ఉండవు. సో మనం తక్కువ ఖర్చులోనే ఈ విధంగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లుక్ కూడా. చూడండి, రియల్ బంతిపూల్లాగా ఉంటుంది చూడడానికి. అలాగే ఎప్పుడు కావాలో అప్పుడు వాష్ కూడా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. ఇవైతే బయట తీసుకున్న ప్లాస్టిక్వి. ఇప్పుడైతే అవుట్పుట్ చూద్దాం ఎలా వచ్చిందో. ఇవైతే మనకు గడపలకు కానీ అలాగే దేవుడి పటాల దగ్గర కానీ ఎక్కడైనా మనం ఈ విధంగా అయితే వేసేసుకుంటే బాగుంటుంది, కలగా ఉంటుంది. ఆ పైన చేసిన ఉలెంది కూడా నేనే చేశానండి. ఈ విధంగా గంటల్లాగైనా ఫ్లవర్స్ లాగా ఎలాగైతే అనుకోవచ్చు. ఈ విధంగా అయితే చేశాను. ఇవి వచ్చి ఫ్లవర్ లాగా అల్లాను. నచ్చిందా అండి మీకు? ఇది కూడా ఇంకోటండి, ఉలెన్ తోరన్ డైమండ్ షేప్లో ఉంటుంది. ఇవి అల్లి కూడా చాలా డేస్ అయిందండి. చూడ్డానికైతే బాగుంటుంది లుక్. మీకు ఏది నచ్చిందండి? ఇందాకటి నచ్చిందా గ్రీన్ కలర్ది, లేకపోతే ఇది నచ్చిందా? కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ విధంగా మనం బంతిపూల మాల అనేది ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చులో అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.